ప్రెగ్నెన్సీ పిగ్మెంటేషన్. నాకైతే నెక్ దగ్గర, అండర్ ఆర్మ్స్, థైస్ అండ్ హ్యాండ్స్ అంతా కూడా చాలా డార్క్ అయిపోయాయి. మనకు ప్రెగ్నెన్సీలో ఈస్ట్రోజన్, ప్రొజెస్ట్రాన్ హార్మోన్స్ ఎక్కువ ప్రొడ్యూస్ అవ్వడం వల్ల మెలనిన్ కూడా ఎక్కువ ప్రొడ్యూస్ అవుతుంది. దీనివల్ల ఏమవుతుందంటే నాకు నెక్, థై, అండర్ ఆర్మ్స్ దగ్గర ఈవెన్ ఫేస్ కూడా అన్ఈవెన్గా డార్క్ అయితే అవుతుంది, డార్క్గా అనిపిస్తుంది. అన్ఈవెన్ టోన్ కూడా అబ్జర్వ్ చేయొచ్చు. అలాగే సమ్టైమ్స్ ప్యాచెస్ కూడా, మెలస్మా అంటాం దీన్ని, ప్యాచెస్ కూడా అబ్జర్వ్ చేయొచ్చు. ఇది ప్రెగ్నెన్సీలో చాలా కామన్. ఎందుకంటే మన బాడీలో ఒక బేబీ పెరుగుతున్నప్పుడు, ఒక లిటిల్ హ్యూమన్ బీయింగే పెరుగుతున్నప్పుడు ఎన్నో చేంజెస్ జరుగుతాయి. అందులో ఈ పిగ్మెంటేషన్ కూడా ఒకటి. ఇది కంప్లీట్లీ నార్మల్. పోస్ట్ డెలివరీ ఈ పిగ్మెంటేషన్ ఏదైతే ఉందో అది న్యాచురల్గానే స్లోగా వెళ్ళిపోతుంది. దీనికోసం ఎక్కువ టెన్షన్ పడి వాళ్ళు అలా అన్నారు, వీళ్ళు ఇలా అన్నారు, ఎందుకు డార్క్ అయిపోయావని అంటున్నారు అనేసి ఆ ఫీల్ అయిపోయి అన్నెసెసరీ కెమికల్ ప్రోడక్ట్స్ ఎక్కువ యూస్ చేసి మనల్ని మనం హార్మ్ చేసుకోవడమే కాకుండా దాని తాలూకు సైడ్ ఎఫెక్ట్స్ మన బేబీకి పడతాయి. కాబట్టి ఆ టెన్షనే తీసుకోకండి. ఇది ఒక బ్యూటిఫుల్ ఫేజ్, ఈ 9 months. దాని తర్వాత మళ్ళీ కావాలంటే మనం ఏమైనా ట్రీట్మెంట్స్ తీసుకోవచ్చు, ఏ ప్రోడక్ట్స్ అని యూస్ చేయొచ్చు. బట్ ఈ ఫేజ్లో అన్నెసెసరీ స్ట్రెస్ తీసుకోవద్దు. మనకు స్కిన్ మంచిగా హెల్దీగా ఉండాలంటే ప్రాపర్ హైడ్రేషన్, బ్యాలెన్స్డ్ న్యూట్రిషన్, మంచిగా ఫ్రూట్స్, వెజిటేబుల్స్ ఇలాంటివి మన డైట్లో ఇంక్లూడ్ చేసుకోవడం వల్ల మన స్కిన్ న్యాచురలీ హైడ్రేటింగ్గా, సపుల్గా అయితే ఉంటుంది. నేను ఎలాంటి ప్రోడక్ట్స్ యూస్ చేస్తున్నా ఈ ప్రెగ్నెన్సీలో అనేసి డీటెయిల్గా మన యూట్యూబ్ ఛానల్ ఒక వీడియోనే షేర్ చేశాను. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చెక్ చేయండి.